అప్పుడప్పుడు గమ్మత్ అవుతుంటది కదా, ఏటో పోవాలని బయలుదేరుతారు. ఏదో ఆలోచనల పడి పోయే దిక్కు కాకుండా ఇంకో దిక్కు పోతుంటారు. అట్లనే కొద్ది దూరం పోయినాక అయ్యో గిటొస్తుందేంది, గాన్నే ఆగాలే కదా అని మళ్ళా వెనకకు మరుతారు. అగో అచ్చం అట్లనే ఉన్నది ఆనల ముచ్చట సుత. జూన్ రాకముందే దంచి కొట్టి అట్లా పోయి వస్తా అని పోయింది. రివర్స్ లో వస్తప్పుడు తెలంగాణను దాటేసిపోయి ఇప్పుడు మళ్ళా మన దిక్కు మర్రింది. ఎక్కడిది ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి దిక్కు సంపుడు చంపుతున్నాయి అబ్బా ఆనలు. గంటకు 40-50 కిలోమీటర్ల రువ్వడితోటి గాడిపోస్తుండే వరకు పెద్ద పెద్ద చెట్లు వందల కమానం నేల కొరిగినాయి. అగో తొవ్వ మీద ఎంత పెద్ద చెట్టు కూలిందో, ఆటోళ్ళు ఇటు రాకుండా ఇటోళ్ళు అటు పోకుంటోంది పరిస్థితి. చెట్టు కింద చిక్కబడితే గీ అమ్మను పైలంగా తీసుకొస్తున్నారు సార్లు. ఇక కరెంటు తంబాలు కూలి చాలా ఏరియాలు చీకట్లనే ఉన్నాయి రాత్రంతా. ఆడాడ ఇండ్ల రేకులు ఎగిరిపోయి కొందరికి దెబ్బలు తాకినాయి. నిర్మల్ జిల్లాల శివంగి టీం దిగింది పెద్ద పెద్ద చెట్లను తీసి తొవ్వ సాఫ్ చేస్తానికి. పోల్స్ పడిపోయినాయి, వైర్లు కూడా పడిపోయినాయి. వెహికల్స్ వెళ్ళడానికి అవన్నిటికి ఇబ్బంది ఉండే. ఇక కరెంట్ లేని సమస్యలు, ఇంట్లో పేషెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఫ్యాన్ ఇబ్బందులు ఉండే. అన్ని రోడ్ సైడ్ లైట్స్ లేకపోయినా వెహికల్ వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుంది. 2-3 రోజులు గట్టిగానే అరుచుకునే కోపున్నదట. ఆదిలాబాద్, కొమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, మహబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలల్లా ఆనలు పడే ఛాన్స్ ఉన్నదట. ఆడాడ ఆనలు తక్కువే ఉన్నా గాలులు మాత్రం రువ్వడికొస్తాయట. ఇంకో 5 రోజులు అయినాకైతే సర్షి కొడతాయని ఆఫీసర్లు చెప్తున్న మాట.